దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొక ఉదయం మీ మధ్యకు ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా వస్తూ ఉన్నాం. మిమ్మల్ని పలకరించటానికి, వాక్యము ద్వారా పలకరించటానికి, ప్రార్థన ద్వారా పలకరించటానికి, చక్కటి సందేశమును మీకు అందించడం ద్వారా పలకరించటానికి మీ ముందుకు వస్తూ ఉన్నాం. అందరూ కూడా బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. అందరూ కూడా సంతోషకరంగా మరి గడిచిన కాలమంతా కూడా ప్రభు యొక్క కృపను బట్టి పొందుకున్నారని నమ్ముచూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన ద్వారా మీ దినచర్యలన్నీ కూడా ప్రారంభించగలరని ఆశతో ఈ పరిచర్య చేస్తున్నాం. ఈ ఉదయకాల ప్రార్థన శక్తి చాలా ప్రభావం కలిగినటువంటిది. సూర్యుని యొక్క తేజస్సు కంటే కూడా చాలా ప్రభావం కలిగినటువంటిది. ఆ వేడిమి కంటే కూడా చాలా ప్రభావం కలిగినటువంటిది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి కారకాలన్నిటికంటే కూడా ప్రార్థన చాలా శక్తివంతమైనది, శక్తి కారకమైనది. కాబట్టి ఇలాంటి ప్రార్థన ద్వారా నీ దినచర్య ప్రారంభించాలి. నేను ఉదయముననే లేచి మరి సంఘమునకు కావలసినటువంటి అనుదిన వాక్యమును నేను సంఘమునకు పంపించి నా స్తుతిని, ప్రార్థనను, నా దినచర్యను ప్రారంభిస్తాను. ఈ దినచర్యలో ఇది ఎక్కడ కూడా తప్పిపోదు, ఎక్కడ కూడా ఆగదు. నేను ఇంటిలో ఉన్నా, లేకుంటే ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్ళినా, ఎక్కడైనా దూర ప్రాంతాల్లో బస చేయవలసి వచ్చిన ఈ యొక్క దినచర్య ఆగదు. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం ఉండదు, ఏమాత్రం కూడా ఏవరపాటు ఉండదు. ఇది మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా జరగవలసినటువంటి దినచర్య. ఇది తప్పనిసరిగా జరగవలసినటువంటి దినచర్య. ఏమాత్రము కూడా ఇందులో మరి 1% కూడా నిర్లక్ష్యం ఉండదు. ఎందుకనంటే ఈ ప్రార్థనకు ఉన్నటువంటి ప్రభావం అలాంటిది, ఈ ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఈ ప్రార్థన అనంతరము ఈ మధ్య కాలంలో మరి మా నాన్నగారు క్యాన్సర్ బారిన పడ్డారు. వారు అనారోగ్యంతో బాధపడ్డారు. వారికి వైద్యులు, సర్జన్స్, ఆంకాలజిస్ట్ సర్జరీ చేసి ఆ క్యాన్సర్ భాగాన్ని తొలగించడం జరిగింది. ఆ క్యాన్సర్ భాగం తొలగించిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళా రేడియేషన్ చేయాలి. ఆ రేడియేషన్ చాలా ప్రభావం కలిగినటువంటిది. మరి ఆ రేడియేషన్ చేసేటప్పుడు ఆ మనిషి యొక్క ఆరోగ్యం కూడా సన్నగిలుతుంది, ఆ భోజనము రుచించదు, శరీరము నల్లగా అయిపోతుంది, వాంతులు వస్తాయి, వికారముగా ఉంటుంది, ఏ విధమైనటువంటి మనసు ఉండదు, ఒక విధమైనటువంటి వేదనతోనూ బాధతోనూ మరి పేషెంట్ ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అది సుమారుగా 2 నెలలు, వారానికి 5 రోజులు చొప్పున చేయాలని వైద్యులు సూచించడం జరిగింది. అయితే మేము దేవుని మీద భారం వేసుకుని ప్రతిరోజు ఉదయం లేచి మరి నేను ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పటికి ఇంకా మా నాన్నగారు నిద్రలోనే ఉంటారు. ఎందుకంటే ఆయనకి సర్జరీ అయింది, బలహీనంగా ఉన్నారు. రెండోది వృద్ధులు, బలహీనమైనటువంటి స్థితిని బట్టి వారు లేచే సమయము కొంచెం ఆలస్యంగా ఉంటారు. ఆ టైంకల్లా నేను ఆ ఉదయం లేచి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, స్తుతి చేసుకుని, వాక్యం చదువుకుని, అందరి కొరకు ప్రార్థన చేసి, ఎవరిని మర్చిపోకుండా అందరి కొరకు ప్రార్థన చేసి, ఆ తర్వాత నేను మరి నా తండ్రి దగ్గరికి వెళ్ళి అతని తల మీద రోజు చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రతిరోజు గత 2 నెలలుగా నా దినచర్యలో ఇది యాడైంది. ఇది యాడైందంటే జోడించబడింది. ఈ 2 నెలల తర్వాత వైద్యుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. రేడియేషన్కి సమయం వచ్చింది, రేడియేషన్కి తీసుకురమ్మని వైద్యులు చెప్పారు. మళ్ళా మేము మా నాన్నగారిని తీసుకుని వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యులు బాగా పరిశీలించి, పరీక్షించి మరి రేడియేషన్
మరి వద్దులేండి, రేడియేషన్ అవసరం లేదులేండి, కానీ నెలకు ఒకసారి నేను చూస్తూ ఉంటాను, చెకింగ్ చేస్తాను, కాబట్టి నెలకు ఒకసారి నా దగ్గరికి రండి అని వైద్యులు చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఆ వైద్యులు చెప్పిన మాట ఏమిటంటే, మీరు ప్రార్థన చేయండి, ఇంకా ఆ క్యాన్సర్ తాలూకా ఆనవాళ్ళు, క్యాన్సర్ తాలూకా మూలాలు ఇక మీలో ఉండవు అన్నారు. ఆయన అన్యుడు, కానీ ప్రార్థన చేయమని చెప్తూనే. అంతేకాదు మా నాన్నతో చెప్తున్నాడు ఏమిటంటే, మీ కుమారుడు లేదా మీ అబ్బాయి మరి మంచిగా ప్రార్థన చేస్తారు కదండి, ప్రార్థన చేయించుకుంటే దేవుడు కార్యం చేస్తాడని ఆ వైద్యులు చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రేడియేషన్ ప్రక్రియ ప్రారంభించబడి ఆ క్యాన్సర్ ఎక్కడైతే సోకిందో ఆ భాగంలో ఈ రేడియేషన్తో ట్రీట్మెంట్ చేస్తుంటుంటే, ఇంకా ఏమైనా క్యాన్సర్ కణాలు ఉంటే కనుక అవి పూర్తిగా చనిపోయి మరి సంపూర్ణమైనటువంటి స్వస్థతలోకి వస్తారు. అయితే చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఈ రేడియేషన్ లేదా రేడియో థెరపీ కంటే కూడా ముందుగా నేను ప్రేయర్ థెరపీ చేశాను, ప్రార్థన థెరపీ చేశాను. ప్రార్థన థెరపీ ప్రతిరోజు ఉదయమునే నాన్న తల మీద చేపెట్టి ఇలా ప్రార్థన చేస్తుంటుంటే ఆయన నిద్రలో ఉండి ఒకసారి ఉలిక్కి పడేవా, నాన్న ప్రార్థన చేస్తున్నాను అనేవాడిని. ఆయన అలా పడుకుంటూ ఉండగా నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఈ 2 నెలలు నేను చేసినటువంటి ప్రార్థన థెరపీ లేదా ప్రేయర్ థెరపీ, రేడియో థెరపీ అవసరం లేకుండానే ఆ క్యాన్సర్ బాగుపరచబడింది, స్వస్థపరచబడింది. ఆ ప్రార్థనలో అంత శక్తి ఉంది ప్రియ సహోదరా సహోదరి. నేను అతిశయంతో ఈ మాట చెప్తున్నాను. నేను ఏదో ఆ బాబా లాగో లేకపోతే ఈ పాస్టర్ లాగో లేకుంటే ఇదిలో నేను చెప్పట్లేదు, నేను అనుభవించి ఈ మాట చెప్తున్నాను. కాబట్టి ప్రియ సహోదరా సహోదరి, అంత శక్తివంతమైనటువంటి ప్రార్థన ఉదయకాలపు ప్రార్థన. కాబట్టి నీ జీవితంలో కూడా ఇది భాగమవుతే ఈ ఫలాలు, ఈ ఫలితాలు నీవు కూడా చూడగలుగుతావు, నీ కుటుంబం కూడా చూడగలుగుతుంది, నీ వర్గమంతా కూడా చూడగలుగుతుంది. ఇట్లాంటి జీవితంలో, నీ జీవిత విధానంలో ఉదయకాల ప్రార్థన అనేటువంటి ఈ భాగాన్ని జోడించుకుని ఈ రోజు నుంచి నీ రోజును కొత్తగా ప్రారంభించు. దేవుడు అద్భుతమైన కార్యాలు నీ కొరకు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, మాకు ఇచ్చినటువంటి రోజు కొరకే మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, అవునయ్యా, ఉదయకాల ప్రార్థన ద్వారా ఇదిగోనైనా మీ యొక్క శక్తి మా మీద ఎలా పనిచేస్తుందో, మా జీవితాలు ఎలా పనిచేస్తుందో, వ్యాధుల మీద ఎలా పనిచేస్తుందో, బలహీనత కలిగినటువంటి పరిస్థితులు ఎలా పనిచేస్తుందో ఇదిగో ప్రభా, నా సాక్ష్యమును బట్టి మీరు తెలియజేస్తారు. ఇదిగో ప్రభా, ఈ యొక్క సాక్ష్యము ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. అద్భుతమైన కార్యాలు ఉదయకాల ప్రార్థన ద్వారా పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా కృప చూపించండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.